మోనాలిసాని హీరోయిన్ చేస్తాను అని చెప్పి డైరెక్టర్ సనోజ్ మిశ్రా అయితే ఆమెను కలిశారనమాట. ఈరోజు మోనాలిసా అంటే ఇండియా మొత్తం కూడా తెలుసు. అయితే ఆయన కేసులో అయితే ఒక బిగ్ ట్విస్ట్ అయితే వచ్చింది. ఆయన ఈమెనే కాదు, ఇంకా ఇంతకు ముందు కూడా చాలా మంది అట్లానే హీరోయిన్ చేస్తా అని చెప్పి రకరకాలుగా ఇబ్బంది పెట్టారంట. సో మరి దానిపైన అయితే ఆయన కేసులో ఉన్నాయి, అందులో కూడా ఒక బిగ్ ట్విస్ట్ అంటున్నారు. దానికి అసలు మోనాలిసాకి ఏంటి లింక్? అయితే ఇప్పుడు మోనాలిసా పరిస్థితి ఏంటని చాలా మంది కూడా అనుమాన పడుతున్నారు. ఎందుకంటే తనని హీరోయిన్ చేస్తానని తీసుకువెళ్ళినటువంటి సనోజ్ మిశ్రా ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. సో ప్రజెంట్ తనకి మోనాలిసాకి యాక్టింగ్ స్కిల్స్ కానీ ఇవంతా కూడా ఆయన్ని నేర్పిస్తున్నారు. మరి అలాంటి వ్యక్తి ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తే తన పరిస్థితి ఏంటి, తన ఫ్యూచర్ ఏంటని చాలా మంది కూడా క్వశ్చన్ మార్క్గా మోనాలిసాని చూస్తున్నారు. అయితే కాసేపు ఇదంతా కూడా పక్కన పెడితే సనోజ్ మిశ్రా ఈయన ప్రజెంట్ జైల్లో ఎందుకున్నాడు అంటే అప్పట్లో 2020 ఆ సమయంలో ఒక అమ్మాయి, అంటే తను పల్లెటూరులో ఉంటుంది, కాకపోతే అప్పట్లో టిక్ టాక్ ఉండేది. అయితే ఆ టిక్ టాక్లో తను మాత్రం చాలా అందంగా వీడియోస్ చేసేది. ఆ వీడియో చూసిన ఈయన మాత్రం నేను నిన్ను హీరోయిన్ని చేస్తాను అనే విధంగా తనని తీసుకురావడం జరిగిందంట. సో తీసుకొచ్చిన తర్వాత ఒకే ఇంట్లో ఉండడం కానీ, సహజీవనం చేయడం కానీ, తనతో పాటు అంటే కొన్నిసార్లు అత్యాచార ప్రయత్నం కూడా చేశాడనే విధంగా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అదే కేసులో ఆయన్ని మాత్రం అరెస్ట్ చేశారు. సో ఇదంతా కూడా బాగానే ఉంది. సో ఇప్పుడు కొన్ని విషయాలు కూడా బయటకు వచ్చాయి. ఏ అమ్మాయి విషయంలో అయితే ఆయన అరెస్ట్ అయ్యాడనే విధంగా అందరూ అనుకుంటున్నారో అదే అమ్మాయి ఒక వీడియోని అయితే రిలీజ్ చేసింది. ఆ వీడియోలో ఏముందంటే నేను ఇద్దరం గొడవ పడ్డం ఓకే నిజమే, కాకపోతే తను అమాయకుడు, నా మీద ఏదైతే లైంగికంగా దాడి చేశాడని చెప్తున్నారో అది మాత్రం ఎప్పుడూ కూడా కాలేదన్న విధంగా ఒక వీడియో అయితే బయట పెట్టింది. సో మరి ఇప్పటి వరకు ఈ అత్యాచార కేసులోనే ఆయన పోలీసులు అరెస్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు ఆమెని స్వయంగా వచ్చి నా మీద ఇలాంటిది ఏది కూడా జరగలేదు, ఇద్దరి మధ్య గొడవ జరిగింది నిజమే, కానీ ఈ విధంగా నా మీద ఆయన లైంగికంగా దాడి చేశాడంటే ఇందులో మాత్రం నిజం లేదు, ఆయన ఈ విషయంలో మాత్రం అమాయకుడు అనే విధంగా ఆయన అయితే వీడియో పెట్టింది. మరి ఈ వీడియో చూసిన తర్వాత పోలీసులు ఏ విధంగా రియాక్ట్ అవుతారో, మరి ఆయన్ని వదిలిపెడతారా లేకపోతే ఎవరైనా సనోజ్ మిశ్రాకు సంబంధించిన వాళ్ళు ఆ అమ్మాయిని బెదిరించారా, బెదిరింపులకు పాల్పడ్డారా, నువ్వు ఈ విధంగా చెప్పకపోతే నిన్ను ఏదో ఒకటి చేస్తాము చంపేస్తామని బెదిరించారని రకరకాలుగా పోలీసులు అయితే 2-3 కోణాల్లో కూడా ఆలోచిస్తూ ఉన్నారు. మరి ఆయనకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా బెదిరించారా, లేకపోతే తనే ఇంకేమైనా వేరే ప్లానింగ్ చేస్తుందా, లేకపోతే డబ్బులు ఆశించి ఈ విధంగా బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఏమైనా తనను డిమాండ్ చేద్దాం అనుకుంటుందా, లేకపోతే నిజంగానే సనోజ్ మిశ్రా ఏమీ చేయలేదా, ఇట్లా రకరకాలుగా అయితే అనుకుంటున్నారు. మరి దీని మీద అయితే దర్యాప్తు చేస్తున్నారు. అసలైన నిజం ఏంటి తొందరలోనే బయటకు వస్తుంది. ఏదేమైనప్పటికీ ఇక్కడ మోనాలిసాను కూడా కుంభమేళాలో పూసలు అమ్ముకునే ఆ అమ్మాయిని తీసుకెళ్లి నేను హీరోయిన్ చేస్తానని చెప్పేసి యాక్టింగ్ స్కిల్స్ నేర్పిస్తున్న క్రమంలోనే ఇప్పుడు ఆయన పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. ఇప్పుడు ఆయన ఫ్యూచర్ కూడా ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఈ విధంగా కొన్ని కేసులు కానీ ఆరోపణలు పడ్డప్పుడు వాళ్ళ ఫ్యూచర్కి కానీ వాళ్ళ ప్రాజెక్టులకు ఖచ్చితంగా ఒక దెబ్బ అనేది పడుతుంది. చూద్దాం మరి మోనాలిసా పరిస్థితి ఏంటి అని.